ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత రాజైనటువంటి అహస్వేరోసు హమ్మెదాతా కుమారుడునగు అగాగీయుడునగు హామానును ఘనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరను అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాను. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క అధ్యాయం మనం చూసినట్లయితే ఒక యూదుని జీవితం ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదో అద్దం పట్టినట్లు మనకు చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ 1వ వచనంలో మనం చూసినట్లయితే ఈ సంగతులైనటువంటి తరువాత చిన్న మాట కాదు, ఇది తరువాత అనేటువంటిది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఏమైనా తర్వాత అంటుంటాం. ఏమైనా తర్వాత అంటే ఏంటంటే ముందు ఏదో జరిగిందని. అంటే ఎస్తేరు రాణి గారికి వివాహం అయింది, కోటలోనికి వెళ్ళింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమైందంటే ఎస్తేరు రాణిగారు అయ్యి ఇప్పటికి ఎంత అయింది అనుకుంటున్నారు? 3వ అధ్యాయం వచ్చేసరికి 4 సంవత్సరాలు దాటిపోయింది. మనకి ఇవన్నీ కూడా ఎస్తేరు గారికి మ్యారేజ్ అయింది, ఎస్తేరు రాణి అయిపోయింది, వెంటనే ముద్దుగా వచ్చాడు, ఇట్లా ఈజీగా కనిపిస్తూ ఉంటుంటాయి చదువుతుంటుంటండి అధ్యాయాలు వచనాలు పక్కనే. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ 3వ అధ్యాయం 1వ వచనం వచ్చి అక్కడ తరువాత అనేసరికి దాని ముందు ఎంత జరిగిందంటే ఎస్తేరు గారు రాణి అయిపోయి అప్పటికి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు దాటిపోయాయి. మీరు ఎలా చెప్పగలుగుతారు బ్రదరు అంటే ఒకసారి 7వ వచనం మనం చూద్దాం. 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాజైనటువంటి అహస్వేరోసు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినమునకు నెలకు ఆధారు అను 12వ నెల వరకు వేయిచు వచ్చిరి. ఓకే, తర్వాత మనం వెనక్కి వెళ్ళి 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి గమనిద్దాం. 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహస్వేరోసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టిబేతు అను 10వ నెలలో రాజనగర్లోకి అతని యొద్దకు పోగా, ఇక్కడ ఎంతండి 7వ సంవత్సరము. మళ్ళీ ఒకసారి మనం అక్కడికి 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమనున్నది? అంతటా 7వ వచనం రాజైన అహస్వేరోసు ఏలుబడి యొక్క 12, 7ను 5 ఎంత 12 కదండి. అంటే 7వ సంవత్సరంలో వెళ్ళింది ఇక్కడ ఈవిడ, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి 12వ సంవత్సరం. సో ఈ యొక్క 2వ అధ్యాయం 16వ వచనానికి 3వ అధ్యాయం 7వ వచనానికి మధ్యన గ్యాప్ మీరు చూస్తే 7, 5, 12 అంటే 7వ సంవత్సరం అక్కడ తీసేసిన 8, 9, 10, 11, 12 ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 5వ సంవత్సరం వచ్చింది అనమాట. సో మీకు అందరికీ అర్థమైంది కదండి, క్లారిఫై అయింది కదా. నేను ఏదో సొంత మాటలు ఏం చెప్పట్లేదు కాబట్టి ఒకసారి మనం ఇది టాలీ చేసుకుంటే సరిపోయింది కాబట్టి మనం ముందుకెళ్దాం. అంటే ఇక్కడ అగాగు సంతతి వాడు అంటే దీన్ని బట్టి మనకి అర్థం ఏంటంటే హామాను అమాలేకు వారి రాజు అయినటువంటి అగాగు సంతతి వాడు అనేందుకు ఇక్కడ అవకాశం ఉంది. మీరు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో కూడా మీరు చదువుకున్నట్లయితే క్లారిఫికేషన్ వస్తుంది. ఇక్కడ యూదులు మరి ఆ పారంపర్య చరిత్రలో ఈ యొక్క అభిప్రాయం సరిపోతుండటమే కాకుండా తరువాత జరగబోయేటువంటి విషయాలు కూడా ఇందువల్ల కొంతవరకు కూడా స్పష్టమవుతున్నాయి. ఇజ్రాయేల్ ప్రజలు ఈజిప్టు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు వారికి ఎదురైనటువంటి మొదటి శత్రువులు అమాలేకు వాళ్ళే. నిర్గమకాండం 17వ అధ్యాయం మీరు 8 నుంచి 16 వచనాలు చదువుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువుకోవచ్చు. కీర్తన గ్రంథం 83వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు కూడా మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. ఈ యొక్క అమాలేకు వాళ్ళు యూదులు పారసీక రాజ్యంలోని ఒక రాజధానిలో ఉండటం, అక్కడ తమ పాత కక్షను కొనసాగించడం వింతేమీ కాదనమాట. సరే, 2వ వచనం మనం చూసుకుందాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజగుమ్మముననున్నటువంటి రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి, మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా. ఇక్కడ గమనించాలి, అబ్రహాము అతని సంతతి గతంలో ఇతరుల పట్ల ఈ విధంగా గౌరవం చూపక పోలేదు. మీరు గమనించినట్లయితే ఆదికాండం 23:7, ఆదికాండం 33:3, 44:14 ఇవన్నీ వచనాలు మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే మరి
అక్కడ అబ్రహాం కూడా సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగానే ఉంది, కానీ ఈ విధంగా గౌరవం చూపకుండా పోలేదు అబ్రహాం వీళ్ళంతా కూడా అతని సంతతి. కానీ మరి హామానుకు అలా చేయకపోవడం ఎందుకు? హామాను కూడా నమస్కారం చేయొచ్చు కదా, ఎందుకు నమస్కారం చేయకుండా ఉన్నాడు అంటే, ఒకవేళ మొర్దెకైకి హామాను అమాలేకు జాతివాడని తెలిసి ఒకవేళ ఉంటే మరి ఈ సందేహానికి తావుండొచ్చు. అమాలేకు జాతివాడని తెలిసిందో మరి ఏంటో మనకు తెలియదు, కానీ విషయం ఎందుకు నమస్కారం చేయట్లేదు తెలియదు. కానీ ఈ యొక్క యూదుల యొక్క శత్రువుల జాతివాడిని యెహోవా దేవుడే తరతరాలకు మరి యుద్ధం ప్రకటించినటువంటి జాతివాడినే గౌరవించడానికి అతడు తప్పక నిరాకరిస్తాడు. సో ఇది తెలిసినటువంటి విషయం. 6వ వచనం వరకు మనం చదువుకుంటాం, ముందుకెళ్దాం. రాజగుమ్మముననున్నటువంటి రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని చెప్పి మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతి దినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాన్ని హామానునకు తెలిపిరి. ఏలైనగా అతడు నేను యూదులను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను. మొర్దెకై వంగకి నమస్కరింపుకున్నట్టు హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణమును మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహస్వేరోసు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేసెను. ఇక్కడ స్టార్ట్ అయిందండి ప్రాబ్లం. నమస్కారం చేయలేదు, అంతే. హిగో హర్ట్ అయింది హామాన్ గారికి. ఇక్కడ చిన్న విషయాన్ని ఎంతవరకు తీసుకెళ్ళిపోయి చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి విషయంగా మారిపోయింది పిల్లలు. కాబట్టి ఇక్కడ ఏంటి, అహం దెబ్బతిందనమాట. అధికారంలో ఉన్న వాళ్ళంతా కూడా కొందరు ఏం చేస్తారంటే తాము మనుషుల గౌరవానికి పాత్రలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా గౌరవించినటువంటి వాళ్ళపై ఇలాంటి బుద్ధి లేనటువంటి కోపం వస్తూ ఉంటుంటాయి. ఇక్కడ హామాన్ ఏం చేస్తున్నాడంటే అమాలేకు జాతి వాడని చెప్పి మరో రుజువు ఉంది మనకి. ఇక్కడ యోధా జాతి మొత్తంపై అతడి విరోధం వెల్లడైంది. అహస్వేరోసు సామ్రాజ్యంలో మనం చూసినట్లయితే యూదుల్లో చాలా ఎక్కువ భాగం నివసిస్తూ ఉన్నారు. ఈ సామ్రాజ్యంలోనే ఎక్కువ ఉన్నారన్నమాట. ఆ అహస్వేరోసు సామ్రాజ్యంలో యూదులు ఆల్మోస్ట్ 1.5 ఎంతమంది ఉంటారన్నమాట. ఈ యొక్క అహస్వేరోసు ఇండియా నుంచి అంటే భారతదేశం నుంచి కూసు వరకు కూడా పరిపాలించాడు. 8వ అధ్యాయం 9వ వచనం మీరు చూస్తే అక్కడ తెలుస్తుంది. జాగ్రత్తగా వినడం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఇక్కడ మనం గమనించినట్లయితే చరిత్రలో ఇక్కడ పాతదే మరి కక్షలు పునరావృతం అవుతూ వచ్చాయి. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఫరో ఎలాగైతే ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో హామాను అలాగనమాట. వీరిద్దరు కూడా యోధా జాతికి బద్ధ శత్రువులు అంటారు కదా, బద్ధ శత్రువులు అనమాట. ఈ యొక్క యోధా జాతి ఆవిర్భవించింది మొదలుకొని ఎక్కడ ఈజిప్ట్లోనే కదా స్టార్ట్ అవుతాయి యోధా జాతి. ఆ జాతిని మట్టు పెట్టాలని చెప్పి చూసేటువంటి ఉద్యమాలు ఎన్నో తలెత్తాయి. అన్నీ కూడా కొంతకాలానికి అంతరించిపోయి మనకు అందరికీ తెలిసింది, చరిత్ర నేర్పినటువంటి పాఠం. హామాను యూదులకు ఆగర్భ శత్రువు అనమాట. ఈ యొక్క హామాను అహస్వేరోసు రాజ్యంలో ప్రధానమంత్రి. ఇతడు అగాగీయుడు. మీరు మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం 3వ వచనం మీరు గమనించినట్లయితే అక్కడ, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయిచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధభావులను అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదని బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. ఇది సౌలు, ఇజ్రాయేల్ మొట్టమొదటి రాజు సౌలుకి చెప్పినటువంటి విషయం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ సౌలు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞ ప్రకారం చేసినటువంటి వాడు కాడు. అందుకే ఈ యొక్క అమాలేకీల మూలంగా ఎన్నెన్నో సమస్యలు ఏర్పడ్డాయి. అయితే దేవుడు సింహాసనాసీనుడుగా ఉండి పరలోకంలో నుంచి తన యొక్క చిత్తాన్ని ఈ లోకమందు నెరవేర్చుకున్నటువంటి చరిత్రే ఈ యొక్క ఎస్తేరు గ్రంథం అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి యూదులు హతమైపోకుండా ఉండాలని చెప్పి ఇక్కడ హామాను చేత అంతముందేటువంటి పరిస్థితి సృష్టించాడు. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధం వరదిల్లదని చెప్పి రోమపత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. చరిత్రలో ఈ చరిత్రలో చెలరేగేటటువంటి ఈ యొక్క మరి ఈ విషయాలు ఏవైతే మనకి దుమారాన్ని
లేపుతున్నటువంటి విషయాలు వాటిని తొలగించి తన ప్రజలకు క్షేమము భద్రత కలిగిస్తాడు మన దేవుడు. ఇక్కడ రాజుగారు ప్రకటించారు, అది రాజశాసనం. ఈ రోజు నుంచి హామానే రాజ్యమంతటిపై పూర్తి అధికారం కలిగినటువంటి వాడు. అందుకు హామానుకు అందరూ కూడా నమస్కరించాలి, అతని ఘనతను ప్రజలంతా కూడా గుర్తించాలి. మొర్దెకై గేటు దగ్గర కూర్చుండేటువంటి న్యాయాధిపతి. హామాను తనకు పై అధికారి కాబట్టి హామాను అక్కడ ఏం చేయాలంటే వస్తున్నప్పుడు హామాను ఎదుట తల వంచాలి. మొర్దెకై హామానుకు నమస్కారం చేయాలి. ఆ విధంగా అందరూ చేస్తున్నారు. మొర్దెకై అసలు యెరూషలేములో ఉండవలసినటువంటి వాడు కానీ వెళ్ళలేదు. యెరూషలేం వెళ్ళిపోవాలి, వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోవాలి. మనకి శాసనం కూడా వచ్చింది కానీ వెళ్ళిపోలేదన్నమాట. ఇక్కడ దేవుని చిత్తానికి అది వ్యతిరేకం. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలి, యెరూషలేం వెళ్ళిపోవాలి మొర్దెకై, కానీ వెళ్ళలేదు. వెళ్ళిపోమని చెప్పి దేవుడు చెప్పినాడు, వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. కానీ ఇక్కడ మొర్దెకై దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. మొర్దెకై దేవునికి తప్ప మరెవరికి నమస్కరించడు. ఇది ఆయన చేసుకున్నటువంటి డిసైడ్మెంట్. అందుకని ఎంతకని ఇక్కడ నమస్కారం చేయట్లేదు అనమాట. నీ దేవుడిని యెహోవానే సేవించాలి, నీ దేవుడిని యెహోవాకే మొరక్కాలి అని ఉంటుంది కదా. ఆ వాక్యం ప్రకారం యూదులు కొంచెం నిష్ట కలిగినటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి హామానుకున్నటువంటి నిష్ట ఏంటంటే, నా దేవుడికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను అని పట్టుకున్నాడు అనమాట. దేవుడు మాత్రమే నేను ఆరాధిస్తాను, దేవునికి మాత్రమే నేను మొక్కుతాను. దేవుని ధర్మశాస్త్రం ఆ విధంగా శాసిస్తున్నది. ఇది హామాన్ గారి యొక్క పట్టుదల అనమాట. కాబట్టి మానవ మాతృడు ఎవరికి కూడా అతడు ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప అధికారైనా నమస్కరింపకూడదు. ఇది యూదులకు ఉన్నటువంటి ధర్మశాస్త్ర నియమం. ఈ నియమాన్ని మొర్దెకై పాటిస్తూ ఉన్నాడు. మొర్దెకై రాజకీయోద్యోగంలో ఉన్నాడు గనుక ప్రధానమంత్రి అయినటువంటి హామానుకు నమస్కరించాలి. కానీ మొర్దెకై అలాంటి పని నేను చేయను అంటూ మొండు పట్టుపట్టి కూర్చున్నాడు. అక్కడ స్టార్ట్ అయిందన్నమాట ప్రాబ్లం అంతా కూడా. ఈ యొక్క మొర్దెకై కానీ ఎస్తేరు కానీ స్వదేశానికి వెళ్ళవలసినటువంటి వారు వెళ్ళవలసి ఉంది, కానీ వారు వెళ్ళలేదు. అయితే ప్రియులారా గమనించాలి, తమలాగా వెళ్ళలేక ఉండిపోయినటువంటి యూదులు ప్రాణాలు కాపాడటానికి దేవుడు ఎస్తేరును నియమించాడు. నీవెందుకు హామానుకు నమస్కారం చేయవు అని చెప్పి తోటివారు అడిగితే అప్పుడు హామాను గారు, ఇది ఎవరు మొర్దెకై చెప్తూ ఉన్నాడు, అసలు సంగతి బయట పెట్టాడు అనమాట. ఇంకా బయట పెట్టక తప్పలేదు. ఎందుకు నమస్కారం చేయట్లేదు అనే విషయాన్ని, నేను యూదుణ్ణి, అలాంటి పని నేను చెయ్యను అంటా ఉన్నాడు ఇక్కడ మొర్దెకై. నీవెవరైంది ఎవరికి చెప్పొద్దు అనేమో ఖండితంగా ఎస్తేరు గారికి చెప్పాడు కదా. ఎవరు? మొర్దెకై. అమ్మా నువ్వు యూదురాలువని కానీ అసలు ఎక్కడ తెలవనే కావని చెప్పేమో ఎస్తేరు గారికి చెప్పాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రియులారా రహస్యం చెప్పక తప్పలేదన్నమాట. ఎవరికి? మొర్దెకై గారు అసలు విషయం చెప్పాడు. అస్సలు నేను యూదుడిని అని చెప్పేశాడు. ఇంతవరకు ఆ సంగతి అహస్వేరోసు కూడా తెలియదు అనమాట. జాగ్రత్తగా ఉన్నాడు మొర్దెకై, జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇది మొర్దెకైకి బాగా తెలుసు. ఈ సత్యాన్ని యూదు లోకమంతటా చాటాలి. యూదుడు అంటే సత్య ఏక దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అనేటువంటి సాక్ష్యం అతనికి ఉంది. ఎవరంటే, ఇజ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, అద్వితీయుడైనటువంటి యెహోవా. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, ఇది ఆయనకు తెలుసు. కాబట్టి అందుకనే యూదులు అంటే ఏంటంటే సత్య ఏక దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి అనేటువంటి సాక్ష్యం ఇక్కడ మొర్దెకై గారికి కూడా ఉంది. ఇప్పుడు మొర్దెకై దేవుని పక్షాన సాక్షిగా నిలబడి మరి మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో అతని సాక్ష్యం మరి తీరా చూస్తే హతసాక్ష్యం అన్నమాట. ఎందుకంటే నేను యూదుడిని చెప్పాడంటే అది అతనికి ఏంటి హతసాక్ష్యం అంటే చంపేస్తారు ఇంకా అనమాట ఆ విషయం చెప్తేనే. అయినా మొర్దెకై ధైర్యంగా ఉన్నాడు. ఈ సందర్భంలో హామాను సైతానులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు, మొర్దెకై ఏమో దైవజనుడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. హామాను బుద్ధి చాలా సంకుచితం. మొర్దెకై మీద కక్ష గట్టి సాధింపు చర్యలకు పూనుకుంటున్నటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక మొర్దెకైని గురించి ఎంతో భయపడుతున్నాడు ఇక్కడ హామాను. ఒక్క మొర్దెకైనే కాదు, అహస్వేరోసు రాజ్యంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా నాశనం చేయడానికి ఉపాయం వెతుకుతున్నాడు ఈ యొక్క హామాను. అతడు దుష్ట హామాన్ అన్నమాట. కాబట్టి అతడు అబ్రహాము ఎవరో ఎరుగడు. ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి అబ్రహాం గురించి ఏమీ తెలియదు. అబ్రహాం మీద మరి ఆ యొక్క అబ్రహామీయ వాగ్దానం అంటే కూడా అసలు ఆయన ఏమీ ఎరుగడు హామాను.
గమనించాలి ప్రియులరా, యూదేతరుడే మాత్రమే కాదు అతను, అంటే యూదుడు కాదు ఎవరు హామాను, యూద ద్వేషి, యూదులను నాశనం చేయాలని చూసినటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఇక్కడ యూదులను నాశనం చేయాలని చూసినటువంటి వారే నాశనం అయ్యారు. గత చరిత్రలో మీరు చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా, ఇది చరిత్ర నేర్పుతున్నటువంటి సత్యం. దేవుడు తన ప్రజలను కాపాడుతాడు, వారిని కాపాడతానని చెప్పి ఇక్కడ అభయమిచ్చాడు దేవుడు. మరి ఏ విధంగా తన ప్రజలను కాపాడింది తెలుసుకోవడానికి ఎస్తేరు గ్రంథం పూర్తిగా మనం వినాలన్నమాట. మీరు వింటూనే ఉండండి. దేవుడు తన ప్రజల యొక్క పక్షాన ఉన్నాడు. తన ప్రజల్లో సాక్ష్యం నిలిచి ఉండేటట్లు వారిలో శేషమైనా కానీ ఉంచుతాడనమాట. ఇది నిజం. సరే, మనం వెనక్కి వచ్చేద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. మనం రాజైనటువంటి అహస్వేరోజు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెలకు ఆధారు అను 12వ నెల వరకు వేయిచూ వచ్చిరి. గమనించాలి, ఊరు అంటే ఏంటంటే యూదుల్ని మట్టు పెట్టేందుకు వాళ్ళు చీట్లు వేశారు. అనుకున్న రోజు చీటి వేశాక అది 11 నెలల తర్వాత రావడం దైవికం. ఎందుకంటే మొర్దెకైకి ఆ యొక్క విపత్తును తొలగించడానికి చాలినంతటి సమయం లభించిందనమాట. ఇందులో కూడా దేవుడే తన ఇష్ట ప్రకారం జరిగించాడు. కాబట్టి మనం అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సామెతల గ్రంథంలో మీరు గమనించినట్లయితే ప్రియులరా, 16వ అధ్యాయం 33వ వచనం ఏం సెలవిస్తుందంటే, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. అర్థమైంది కదా అందరికీ? తీర్పు ఎవరు వశం అంటే యెహోవా వశం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా అక్కడ చీట్లు వేశారు. చీట్లు వేసేసేసి ఎప్పుడొస్తే ఒక ముహూర్తం పెడుతున్నారు అని చెప్పాలన్నమాట. మనం చెప్పాలంటే ఒక ముహూర్తం కోసం వాళ్ళు వెతుకుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇక్కడ చీట్లు వేశారు. దేవుడే ఇక్కడ ఆ చీట్లు వేసింది ఆళ్ళైనప్పటికీ ఆ యొక్క సమయాన్ని మరి చీట్లు వేస్తున్నారు యూదులు నాశనం చేయడానికి. మరి ఏ రోజు తమకు అనుకూలంగా ఉంటుందో మరి వాళ్ళు సమయాన్ని వెతుకుచూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దానికి ఊరు అనేటువంటి పద్ధతిలో రోజు చీట్లు వేస్తూ ఉన్నారు, పంచాంగాన్ని వెతుకుతూ ఉన్నారు. దానికి శుభముహూర్తం చూడవలసినటువంటి ప్రతిరోజు కూడా హామాన్ రెచ్చిపోతూ ఉన్నాడు అనమాట. అతని యొక్క అభిమానం దెబ్బతింటుంది. అసలు ఏంటి నమస్కారం చేయట్లేదని చెప్పి ప్రతిరోజు కూడా అతడు ద్వారం గుండా వెళ్ళడం, యూదులైనటువంటి మొర్దెకై ఏమో నమస్కరించకపోవటం, అందరిలో అతడొక్కడే అలా చేయటం, ఇదంతా కూడా హామానుకి ఎలాగుందంటే అవమానంగా ఉంది. దీని గురించి వెంటనే చర్య తీసుకోవాలి. మరి మొర్దెకై వైఖరికి కారణమేమిటో, అతడు యూదుడా, జాత్యహంకారమా, నన్నే ధిక్కరిస్తాడా, వీడి యొక్క తాహత ఎంత అని చెప్పేసేసి వీడి జాతిని వీడి మతాన్ని సర్వనాశనం చేసి కానీ నేను విడవను అని చెప్పేసేసి మరి ఇది యొక్క హామాను యొక్క ధోరణి అనమాట. లోపలే మనిషి మండిపడుతూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, మంత్రవాదులను పిలిపించాడు, చీట్లు వేయిస్తున్నాడు యూదులను నాశనం చేయడానికి. ఏ రోజు తనకు అనుకూలమవుతుందో దానికి ఊరు అనేటువంటి పద్ధతిలో రోజు చీట్లు వేయిస్తున్నాడు, పంచాంగాన్ని వెతుకుతున్నాడు, దానికి శుభముహూర్తం చూడవలసిందని చెప్పి మరి పురమాయిస్తూ ఉన్నాడు. వీరు ఎన్ని చీట్లు వేసినా దేవుడు తన నిర్ణయాన్ని నెరవేర్చుకుంటూ మరి ఆ సంగతి వీరికి తెలియట్లేదు. దేవుడు చిత్తంలోనే ఉంటుంది. మనం చదువుకున్నాం కదా సామెతల గ్రంథంలో. కాబట్టి ఇక్కడ హామాన్ ఏం చేస్తున్నాడు అంటే, హామాను వేయించేటువంటి ఆ చీట్లన్నీ కూడా ప్రియులరా అతని నాశనానికే మరి ముహూర్తం అయ్యేటట్లు దేవుడు శాసిస్తూ ఉన్నాడు. సంవత్సరంలో చివరి నెలకు చీటీ పడింది. హామాను కుట్ర బట్టబయలు అవ్వడానికి మరి వ్యవధి ఉంది. అది దైవికమైనటువంటి రహస్యం. సరే, 8వ వచనం చూద్దాం. అంతటా హామాను అహస్వేరోజుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతిని చెదరి ఉన్నారు. వారు సకల జనులు విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు అని చెప్పేసేసి చెప్తూ ఉన్నాడు. వీళ్ళు గమనించాలి, ప్రయోజనకరము కాదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ హామాన్ ఏం చేస్తున్నాడంటే, తను నాశనం చేయదలుచుకున్నటువంటి ప్రజలు ఎవరో, జాతి ఏంటో అహస్వేరోషుకు చెప్పడం లేదు. 9వ వచనం మనం చూసినట్లయితే, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను
ఆ పని చేయు వారికి 20,000 మణుగులు వెండిని రాజు యొక్క ఖజానాలలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా. గమనించాలి, తన దుష్ట ప్రణాళిక నెరవేర్చుకోవడం కోసం అపారమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 10వ వచనం మనం చూసినట్లయితే, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానుకి ఇచ్చాడనమాట. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ముద్ర ఉంగరం అధికారమైనటువంటి ముద్ర అన్నమాట, సంతకం లాంటిదన్నమాట. హామాను దగ్గర చక్రవర్తి ముద్ర ఉంగరం ఉంటే ఇక తనకిష్టమైనట్టు జరిగేలాగా ఆజ్ఞ ఇవ్వగలుగుతాడు అతను. ప్రియులు గమనించాలి, ఈ యొక్క హామాను తండ్రి హమేదాత, హామాను హదాగీయుడు. సో 11వ వచనం కూడా మనం చూద్దాం. ఆ వెండి నాకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది నీ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగించబడి ఉన్నారని చెప్పి రాజు సెలవిచ్చిన ఈ హామాను యూదులకు శత్రువు. 12వ వచనం కూడా చూద్దాం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడినటువంటి రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలో నుండి జనముల మీదకి నుంచబడినటువంటి అధిపతులకును అధికారులకు వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైనటువంటి అహస్వేరోసు పేరిట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదును ఇక్కడ రాయించి రాజు ఉంగరం చేత ముద్రించబడెను. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. 12వ వచనం కూడా నేను చదువుతున్నాను. 13వ వచనం కూడా మనం చదువుదాం. 13, 14, 15 వరకు చదువుదాం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరిని ఒక్క దినమందే బొత్తుగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటినీ పంపబడెను. మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపరచబడను. ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలో ఉన్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడును. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళి ఆ ఆజ్ఞ చూసాను కోటలో ఇయ్యబడిన దాన్ని విని చూసాను పట్టణము కలతపడిన. అంతటా రాజును హామానును విందునకు కూర్చుండిరి. ఇది గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఉన్నటువంటి అక్కడ మొదలైనటువంటి సంఘటన మూలంగా ఈ యొక్క హామాను ఇంత కఠినమైనటువంటి కుట్ర చేసి ఉంటాడో అని చెప్పి అందరూ అంటుంటుంటారు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఈ చూసారా హామాను ఎంత పనిచేశాడు, రాజుకు సాడీలు చెప్తూ ఉన్నాడు. మన రాజ్యంలో ఒక విలక్షణమైనటువంటి జాతి ఉందండి రాజుగారు, ఆ జాతి వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళ నియమ నిబంధనలు వేరు, మన నియమ నిబంధనలు వేరు, మనల్ని పట్టించుకోరు, మన దాన్ని ఏమి పాటించరాలో. మన రాజ్యంలో ఈ యొక్క విలక్షణమైనటువంటి జాతి వల్ల చాలా నష్టం ఉంది కాబట్టి వారు మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారంట. ఈ జాతిని అంతమొందిస్తేనే కానీ మన దేశానికి క్షేమము భద్రత ఉండవు. ఈ ప్రజలు మన రాజ్య నియమాలను కానీ పద్ధతులను కానీ పాటించరు, వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీరి యొక్క ఆస్తిపాస్తులను మనం స్వాధీనం చేసుకోవాలి, మనం పంచుకోవాలి, వారిని హతమార్చాలి, వారిని బ్రతకనీయకూడదు. ప్రియులరా, ఈ యొక్క అహస్వేరోసు రాజు అనగా హసస్త రాజు మరి ఈ మధ్యనే యుద్ధంలో రాజుగారు మీరు బాగా ఓడిపోయారు కదా, ఈ యొక్క యుద్ధం చేశారు కదా, ఆ యుద్ధంలో మీరు చాలా నష్టపోయారు, చాలా ఖర్చు పడ్డారు కదా, దాన్ని పూర్తి చేయడానికి, దాన్ని మరి పూడ్చడానికి ఇది ఒక పద్ధతి అండి అని చెప్పి ప్రధానమంత్రి పథకం రాజుగారికి చెప్పాడు. రాజుగారికి నచ్చేసింది. హసస్త రాజుకు మనుషుల ప్రాణాల మీద ఉన్నటువంటి విలువ తెలియదు. ఆ ప్రాణాలకు ఎంత విలువ ఉంటుందో ఆయనకి తెలియదు అనమాట. ఎందుకంటే అసలే ఆ ప్రజలు ఎవరు, వారిని ఎందుకు మనం హతమార్చాలి అని కూడా రాజుగారు ఇక్కడ అడిగినట్లుగా మనకి ఎక్కడా లేదు. ప్రధానమంత్రి చెప్పింది గుడ్డుగా నమ్మేశాడు, నమ్ముతున్నాడు ఆయన. ఎవరు చచ్చినా ఎవరు బ్రతికినా రాజుకి ఏమీ పట్టదనమాట. ఎస్తేరు రాణి యూదురాలు అనేటువంటి సంగతి రాజుగారికి బొత్తిగా తెలియదు. ఈ హసస్త అనగా ప్రియులారా అహస్వేరోసుకు మరి అదే హసస్త రాజుగారు అంటే అహస్వేరోజు గారి యొక్క రాజుగారి పేరే హసస్త అనమాట. తన భార్య యూదురాలు అని చెప్పి ఈ శాసనం మీద తన సంతకం పెడుతున్నాడంటే రాణిగారికి కూడా మరణశిక్ష విధిస్తున్నాడు అని చెప్పి రాజుగారికి తెలియదు. రాజుగారు ఎరుగురాడు, ఆయన ఎరగడు, ఈ విషయం తెలీదు. అంటే ఎంత గుడ్డుగా చేస్తున్నాడు చూడండి ఇదంతా కూడా.
ప్రియులరా, రాజు తన ఉంగరం తీసి హామానుకి ఇచ్చాడు. అది తన రాజముద్ర. అది ఏ తాకీది మీద ముద్రిస్తే ఆ శాసనానికి ఇక తిరిగి లేదనమాట. అది మార్చడం ఎవరి తరము కాదనమాట. రాజు ఎంత నిర్లక్ష్యంగా తన యొక్క ఉంగరాన్ని ఇస్తున్నాడో ఆ జనం ఎవరో ప్రియులరా గమనించాలి. నాకు తెలియదు, వారేమైతే నాకేంటి, వారిని సంహరిస్తానంటావా, నీ ఇష్టం, ఇదిగో నా రాజముద్ర ఉంగరం అని చెప్పేసి ఇస్తూ ఉన్నాడు అక్కడ. గమనించాలి, ఏమిటి ఈ యొక్క రాజుగారి యొక్క వైఖరి, ఈ హసస్త రాజుగారి యొక్క పద్ధతి ఏంటి ఒకసారి ఆలోచించినట్లయితే ప్రియులరా, ఇప్పుడే అంటే ఈ మధ్యనే కొంచెం ముందుగానే అతను ఏం చేశాడంటే గ్రీసు దేశంతో యుద్ధం చేశాడు. ఎంతో నష్టపోయాడు. అక్కడ 20 లక్షల మంది జనులు హతులైపోయారు. గమనించాలి, ఈజిప్ట్ నుంచి మన పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్త భూమికి బయలుదేరిన ఇజ్రాయేల్ ప్రజలని తెలుసా, 20 లక్షల మంది. అంతమంది ఈ యొక్క గ్రీసు దేశంతో చేసినటువంటి యుద్ధంలో ఈ అహస్వేరోసు అసస్త రాజు గారి యొక్క సైన్యం 20 లక్షల మంది హతులైపోయారు, చనిపోయారు. అయినా కూడా అతనికి చీమ కుట్టినట్టుగా కూడా బాధలేదు. తాను చేసినటువంటి తప్పుడు నిర్ణయానికి ఎందరో ప్రాణాలు బలైపోయాయి అని చెప్పి ఏ ఒక్కరోజు ఏ మాత్రం పశ్చాత్తాపం కూడా కలగడం లేదు ఆయనకి. పాషాణ హృదయం అనమాట అంటారు కదా, అదే అనమాట. కాబట్టి ఇక్కడ మాదీయ పారసీక రాజ్య చట్ట ప్రకారం తాకీదు రాయబడింది, రాజు ఉంగరం చేత ముద్రించబడింది. ఈ యొక్క ప్రకటన దేశ నలుమూలలా కూడా పంపాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇండియా అంటే మన భారతదేశం మొదలుకొని ఆసియా గుండా మధ్యధరా సముద్రం వరకు కూడా మరి ఉన్నటువంటి మహా సామ్రాజ్యం అది వాళ్ళది. అనేక భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఉంటారు అందులో. కాబట్టి ఇంచుమించు 127 భాషలు ఉన్నటువంటి శాసనాలు ఉన్నాయి. 127 భాషలు ఉన్నాయి. కాబట్టి రాజు శాసనాన్ని ఈ 127 భాషల్లోనికి అనువాదం చేయాలి. 127 లాంగ్వేజెస్లోకి మార్చాలి దాన్ని, ఆ శాసనాన్ని. అంటే అది అతి త్వరలో చేయగలిగినటువంటి పని కాదు. అది చాలా సుశిక్షితులైనటువంటి వారు, ఎక్స్పర్ట్స్ ఉంటే కానీ ఆ రాతగాండ్లు ఉన్నారు అక్కడ, చాలా తెలివైనటువంటి వారు ఈ యొక్క ప్రతులను కూడా రాసి పంపారు. వాటిని వార్తావాహులు, ద్వారం దగ్గర ఉండేటువంటి వారు మరి ఆ గుర్రాల మీద, ఒంట్ల మీద సత్వరంగా చాలా వేగంగా ఏం చేస్తున్నారంటే ఆ రాజ్యం యొక్క నలుమూలలకు పంపించారు. ఒక నిర్ణీత గడియకు యూదులంతా కూడా ఆత్మైపోవాలి. ఒక డేట్ ఫిక్స్ చేశారు, ఒక రోజు ఫిక్స్ చేశారు, ఒక సమయం ఫిక్స్ చేశారు. అదే రోజు, అదే సమయం, అదే అప్పటికే కరెక్ట్గా యూదులంతా కూడా నిల్లు అసలు ఉండకూడదు, అక్కడ కూడా తల్లి పిల్ల ఎవరు కూడా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులరా, యూదుడు ఎక్కడ కూడా ఉన్నా చంపేయండి, అసలు కనిపించకూడదు. అది నేరమే కాదు, ఇది చట్టసమ్మతమే, న్యాయమే. కాబట్టి మీరు తప్పు అనుకోకండి. ఇది రాజుగారు ఇచ్చినటువంటి శాసనం, ప్రతి వారికి అధికారం ఉంది. కాబట్టి యూదుడు తల్లి పిల్ల చిన్న పెద్ద భేదం లేదు, అందరినీ కూడా మీరు కనపడ్డ వాళ్ళని కనపడ్డగా చంపేసి వాళ్ళ ఇళ్ళని దోసుకోండి, వాళ్ళ బంగారం అన్నీ తీసుకోండి మీరు. ఇది రాజుగారి ఆజ్ఞ, తాకీదు, శాసనం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంది ప్రకటన. ఈ సూసానులో కలవరం, ఆందోళన. యూదులు మంచి మనుషులని చెప్పి పేరుంది. వారు ఒకరికి కీడు చేయరు, ఒకరు జోలికి పోరు. వీరేం నేరం చేశారని చెప్పేసి వారిని ఇలా నాశనం చేయడం. ఒకసారి ఆలోచించండి. పట్టణంలో చాలామందికి ఇష్టం లేదు. అయ్యో యూదులు మంచోళ్ళే కదా, వాళ్ళు ఎప్పుడు మనకు అన్యాయం చేయలేదే, వాళ్ళు ఎవరిని కూడా గొడవలకు రారే, నెమ్మదస్తులే, అలాంటి వాళ్ళని ఎందుకు చంపేయాలి అని చెప్పి చాలామందికి ఇష్టం లేదు. వారు విదేశీయులే కావచ్చు, వారి యొక్క ఆచార వ్యవహారాలు భిన్నమైనవే కావచ్చు. ఎందుకు హసస్తరాజు గారు ఇలాంటి యొక్క క్రూర శాసనం చేశాడు, ఎందుకు ఇలా అమాయకుల యొక్క ప్రాణాలను బలిగొంటున్నాడు, ప్రజలకు అర్థం కావడం లేదు. సూసాను ప్రియులరా, ఆ రాజు సౌధంలో ఆ రాత్రి అందరూ కూడా హడావిడిగా ఇటు అటు పరుగులెత్తుచున్నారు. ప్రభుత్వ శాసనం ప్రతులు తీసుకొని చెరవేగంతో వార్తావాహులు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. 100 కొలది వార్తావాహులు క్రొత్తగా జాయిన్ అయ్యారు. అందులోను ఉద్యోగం చేయడానికి, ఈ యొక్క వార్తాపత్రికలు పంచిపెట్టడానికి. అప్పటికప్పుడు జాబులు కూడా వచ్చాయి చాలామందికి. ఆ పత్రికలు పట్టుకుని పరుగులు తీస్తూ గుర్రాల మీద, ఒంటెల మీద వెళ్తూ ఉన్నారు. సామ్రాజ్యం నలుదిక్కులకు కూడా వివిధ ప్రముఖ సాధనాలను వాడుకుంటూ పరుగులు తీస్తూ ఉన్నారు. గ్రామ గ్రామంలో తాకీదులు చదివి వినిపించారు. అన్ని చోట్ల కూడా గోడలపై అంటించారు పాంప్లెట్స్ లాగా. ఎక్కడ చూసినా కూడా ఇదే సంచలనం, ఇదే బ్రేకింగ్ న్యూస్. ఎవరు ఎన్ని
ప్రియులరా, ఎవరు ఏది మాట్లాడిన ఎక్కడ విన్నా కూడా ఇదే వార్త, యూదులను ఎక్కడి వారు అక్కడే హతమార్చండి. ఇంత జరుగుతూ ఉంటే రాజు హామాను ఏం చేస్తున్నారంటే హాయిగా విందు కూర్చున్నారంట. ప్రియులు గమనించాలి, రాజుకు తాను చేసినటువంటి శాసన పరిణామం ఎలా ఉంటుందో కూడా తెలియడం లేదు ఆయనకి. ఎస్తేరు కూడా హతమైపోవలసి వస్తుంది. యూద వ్యతిరేక మనస్తత్వం లోకమంతటా కూడా విపరిణామాలకు దారితీస్తుందని చెప్పి చరిత్ర నేర్పినటువంటి పాఠం. కాబట్టి ఈ వైఖరి దేవుని బిడ్డలకు ఉండకూడదు. అది దేవునికి ప్రియులరా వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం. యూద వ్యతిరేకి మరి ఆ వ్యతిరేక వైఖరి ఐగుప్తులో మొదలైంది. ఈ యూదులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు నుంచి వచ్చింది. కాబట్టి ఆ ఐగుప్తులో మొదలైంది, అది ఫరో మనసులో పుట్టింది. అసలు ఈ యొక్క యూద జాతి ఐగుప్తులోనే ఆవిర్భవించింది. మనందరికీ తెలుసు, యూదులంతా కూడా ఐగుప్తులో పుట్టడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. యేసు అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచే ఈ యూద జాతి ఉద్భవించడం మనకు జరిగింది. అప్పటి నుండి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజాతులన్నీ కూడా యూద జాతికి వ్యతిరేకంగా పనిచేసాయి. అప్పటి నుంచి కూడా ఇదే అస్సూరు చరిత్ర, ఇదే బబులోను చరిత్ర. యూదులు పారసీక దేశంలో ఎన్ని బాధలు అనుభవించారో ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలుగుతాం. రోమా ప్రభుత్వం కూడా ఈ యొక్క యూద జాతి వ్యతిరేక చర్యతో చేసిందంతా కూడా చరిత్రలో గ్రంథస్థం చేయబడి ఉంది. ప్రియులరా, ఎందుకు యూద వ్యతిరేక ధోరణి ప్రబలింది? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి సహజమైన కారణాలు, 2 అసహజమైనటువంటి కారణాలు. యూదులు విలక్షణమైనటువంటి ప్రజలు, యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా ఎరిగినటువంటి ప్రజలు, మరీ విలక్షణమైనటువంటి ప్రజలు అన్నమాట. కాబట్టి నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుని కృపే యూదులను ప్రత్యేక జాతిగా ఏర్పరిచింది. దేవుడు యూదులను ప్రత్యేకంగా తన ధర్మశాస్త్రానికి ప్రయోక్తలుగా నియమించుకున్నాడు. ఈ రోజున మనకు బైబిల్ లభించిందంటే ఇది మొదట యూదులకే ఇవ్వబడింది. రక్షణ యూదులలో నుండే కలుగుతుంది ప్రియులారా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నాడు. నేను రెఫరెన్స్లు చూపించిన ఇవన్నీ కూడాను జాగ్రత్తగా మీరు వినండి. ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా దేవుడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్తలో చెప్తాడనమాట, రక్షణ యూదుల నుంచే కూడా కలుగుతుందని చెప్పి లేఖనాలు మరి వారి పరంగా రావడం సైతానుకు అస్సలు ఇష్టం లేదు. పైగా యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా వారి మధ్య జన్మించడం. యేసు ప్రభువారు ఎవరు? యూదుడే, యూదుల రాజు, దావీదు కుమారుడు. కాబట్టి యూదుల నుంచే వచ్చాడు. యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సైతానుకు అస్సలే ఇష్టం లేదు ఇలాగా రావడం. మీరు ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాస్తూ రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరుల వీరి వారు శరీరమును బట్టి యేసుక్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడైండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అక్కడ పౌలు అంటూ ఉన్నాడు, ఈ కారణాన్ని బట్టి మానవాతీత సందర్భంలో యూదుల పట్ల విద్వేషం నెలకొని ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బైబిల్లో తేటగా మనం చూడగలుగుతాం. దేవుడు వారిని తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. సైతాను ఈ యొక్క జాతిని ద్వేషిస్తూ ఉన్నాడు. ఈ జాతి మీద కక్ష కట్టాడు సైతానుగాడు. దానికి ఫలితంగా లోకంలో ఉన్న జాతులన్నీ కూడా ఈ యొక్క యూద జాతిపై విద్వేషం వెళ్ళగక్కుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ అహస్వేరోసు అంటే అసస్త అనేటువంటి అహస్వేరోసు రాజుగారి యొక్క శాసనం చేశాడు. దాని మీద రాజముద్ర ఉంది. దానిని రద్దు చేయటం ఎవరి వల్ల కూడా కాదు. అంతకుముందే రాజు ఒక శాసనం చేశాడు. దానికి ఫలితంగా వస్తీ రాణి సింహాసనం మీద నుంచి తొలగించబడింది. ఇప్పుడు ఇది మరో శాసనం. దీని ప్రకారం యూదులందరూ కూడా హతమైపోతారు. శాసనం చేసినటువంటి రాజుగారు కూడా తాను చేసినటువంటి శాసనాన్ని మార్చలేడు. ఇది ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మాదీయ పారసీకుల యొక్క శాసనాలు అంటే అంత దారుణంగా, అంత కఠినంగా ఉంటాయన్నమాట. యూదుల యొక్క నాశనాన్ని కోరి చేయబడినటువంటి రాజశాసనం రాజ్యమంతటా కూడా ప్రకటించబడటానికి రంగం సిద్ధమైంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క యూద జాతిని ఎలా కాపాడాలంటే మరో శాసనం చేయాలి. దీనికంటే ముందు అది అమలులోకి రావాలి. ఎలాగా? అది ఎలా సాధ్యం? ఒకసారి ఆలోచించండి. దేవుని కార్యములు బహు విచిత్రమైనటువంటి వస్తీ ఇక్కడ బహిష్కరణలో అంటే ఈ హసస్తరాజు గారి యొక్క ముందు భార్య చాలా అందగత్తామే ఆ వస్తీ గారు యొక్క మరి ఆ బహిష్కారంలో ఈ యొక్క మర్మం అంతా కూడా మనకి ఇమిడి ఉంది అని చెప్పి మనం గ్రహించాలి. వస్తీకి బదులు రాణి అయినటువంటి ఎస్తేరు యూదా జాతిని కాపాడటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనం.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ వృత్తాంతం అంతా మీరు చూడండి. కైసర్ ఐగుప్తు చేసినటువంటి రాజ్య శాసనం యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టడానికి కారణమైంది. దేవుని యొక్క ప్రవచన నెరవేర్పు ఏ విధంగా అమలులోకి వస్తుందో ఎవరు చెప్పగలుగుతారు ప్రియులరా? అది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా 3వ అధ్యాయంలో ఈ పరిస్థితులన్నీ కూడా ఎంత మరి ఒక ఎలా జరుగుతున్నాయంటే మనకి అర్థం కావట్లేదు అనమాట. ఏ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో, ఇదంతా కూడా దేవుడు తన సంకల్పం చెప్పున మరి నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ యూదులు ఆ యొక్క వ్యతిరేక ధోరణి, మరి ఎందుకని ఈ యొక్క యూద వ్యతిరేక ధోరణి ప్రబలింది వచ్చిందంటే సహజంగా వచ్చినటువంటివి, అసహజంగా వచ్చినటువంటి 2 కారణాలు మనం ఇక్కడ చూస్తూ వచ్చి ఉన్నాం అనమాట. కాబట్టి ఈ యొక్క అసలు మొర్దెకై నమస్కారం చేస్తే అయిపోయింది కదా, ఎందుకు వచ్చిన బాధ అని చాలామంది అనుకుంటుంటారు. కాబట్టి మొర్దెకై యూదులకు ఉన్నటువంటి నియమం ఏంటంటే, మనుషులకి మేము నమస్కారం చేయము, దేవునికి తప్ప. అది వాళ్ళ యొక్క డిసైడ్మెంట్ అనమాట. దాన్ని వాళ్ళు భంగపరచుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. ఎవరు మొర్దెకై ఎస్తేరుతో చెప్పాడు, అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు యూదురాలు అని చెప్పొద్దురా అని చెప్పాడు. కానీ హామాను మాత్రం, ఈ యొక్క మొర్దెకై మాత్రం చెప్పేస్తున్నాడు, నేను యూదుడిని, నేను నా దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయను అని చెప్పి సాక్ష్యం కాదిస్తుంట, హతసాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. అంటే ఇంక నేను సావుకు సిద్ధమైపోయాను, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను ఇలా రహస్యంగా ఉండటానికి ఇష్టపడను. ఈరోజు చాలామంది ఈ సాక్ష్యం కావాలా, మొర్దెకై లాంటి సాక్ష్యం చెప్పడానికి బయటపడాలి. ఇన్నాళ్ళు మీరు రహస్య క్రైస్తవులుగా ఉన్నారేమో, ఇన్నాళ్ళు కూడా మీరు భయపడుతూ బ్రతికారేమో, ఇన్నాళ్ళు కూడా మరి రీజన్ లేకుండా దేవుని ఆరాధించేస్తూ ఉన్నారేమో. అంతే, నేను ఇలా పాడుకుంటాను, నేను ఇలా ఉంటాను, నేను ఇలా, అంతేకాదు నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పేటువంటి ధైర్యము దమ్ము లేకుండా జీవించేస్తూ ఉన్నారేమో. దేవుడు ఈరోజు మొర్దెకై ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొర్దెకై చావుకు తెగించాడు. మొర్దెకై మరి గొప్ప హతసాక్ష్యం పలకటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎస్, నేను యూదుడనే, నేను దేవుని బిడ్డనే, నాకు సాక్ష్యం ఉంది, నా దేవుడు సత్య ఏక దేవుడు, నా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే గొప్ప దేవుడు, కాబట్టి ఆయనకు మాత్రమే నేను నమస్కారం చేస్తాను, ఆయనకు మాత్రమే నేను మరి చేస్తాను తప్ప ఇంకెవ్వరికి నమస్కారం చేయను అని చెప్పేసి డిసైడ్మెంట్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ డిసైడ్మెంట్ మీద నిలబడ్డాడు. పోతే ప్రాణం పోతుంది తప్ప నా పట్టు విడవను, నా యొక్క తీర్మానం పోగొట్టుకోను, నా ధర్మశాస్త్రాన్ని నేను పాటించకుండా ఉండను. పాటించకుండా ప్రాణాలతో ఉండే కంటే పాటించి ప్రాణాలు పోగొట్టుకోవటమే మిన్న, అదే నాకు గొప్ప అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మొర్దెకై లాంటి నిర్ణయం మనం కూడా తీసుకోవాలి. చాలామంది గివప్ చేసే వస్తూ ఉన్నారు, చాలామంది విడిచిపెట్టేస్తూ ఉన్నారు. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఒకవేళ ఏముందలే సర్లే అని చెప్పి రిలాక్స్ అయిపోతున్నావా, విడిచిపెట్టేస్తూ ఉన్నావా? మొర్దెకైలాగా సత్యయేక దేవుణ్ణి ఆరాధించే విషయంలో రాజీ పడకుండా దేవుడి చెప్పాడు దేశపరులు మొదట ఆయన రాజ్యమును నీతిని, నీతి అనగా రాజ్యం అనగా సత్యము, సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ముందు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడదు. ఇటువంటి డెసిషన్ తీసుకుని మరి కొనసాగడానికి దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.